స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరైతే సిగ్గుపడకుండా దేవుని యొక్క హల్లెలూయా చెప్పారో వారందరినీ కూడా దేవుడి నెలంతా కూడా ఆయన కృప కాపుదల వారందరికీ కూడా మెండుగా దయచేయను గాక. ప్రియులారా, మన దేవుడు గత నెలలన్నీ కూడా భయంకరమైన వరదల నుంచి మన గ్రామాన్ని, అలాగే మన గ్రామ ప్రజల్ని, సంఘ బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సురక్షితంగా దేవుడు కాపాడినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి వరదల సమయం అయిపోయింది, ఎందుకంటే ఎంతగానో ఇబ్బందులు పడ్డారు బిడ్డలందరూ కూడా. ఏదైనప్పటికీ దేవుడు మన ఎంతగానో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా దేవుడు కంచి వేసిన దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడవలసిన దినాలు దేవుని కొరకు మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి. అయ్యా, గత కాలంతో మీకు కృపించారు. జరగవలసిన దినాలన్నీ కూడా ఈ దినం నుంచి మొదలుకొని మరలా అక్టోబర్ మాసానికి కూడా కృప దయచేయమని దేవుని సన్నిధిలో మీరందరూ కూడా దేవుని వేడుకుంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మీరందరూ కూడా చూడగలరు కదండి. మరి దేవుని యొక్క వాక్యాలను మనం వెళ్దాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఎర్రీ గారు దయచేసి ఆ బిడ్డలందరినీ అలా పంపించండి. సండే స్కూల్ పిల్లలు వచ్చేయాలి అందరూ. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడినై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనియు పేర్లు పెట్టబడను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధాప్యము చేత కర్ర పట్టుకుని వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధుల్లో కూర్చుందరు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడపిల్లలతోను నిండి ఇందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియులారా, భక్తులైన జకర్యా గ్రంథంలో మనకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుని మహారోషం. సైనికులకు అధిపతి యెహోవా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా ఆజ్ఞిస్తూ ఉన్నాడు, సియోను విషయమైన రోషము కలిగి ఉన్నాను, బహు రౌద్రముగా నేను వహించి ఉన్నాను. బహు రోషము గలవాడుగా దేవుడు ఇక్కడ ఉన్నాడంట. ఎందుకంటే మనము దేవుని సంఘంలో ఉన్నామని మనం గుర్తించాలి. దేవుని సంఘం ఎందుకు వచ్చి యెరూషలేములో నివాసం చేస్తాను. మీరందరూ కూడా సత్యం అనుసరించాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము గనుక త్రియేక దేవుడు మన సంఘంలో ఉన్నాడు కాబట్టి మనము దేన్ని అనుసరించాలో తెలుసండి, సత్యమును మనము అనుసరించాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటే మీరు పరిశుద్ధ పర్వతమునకు పేరు పెట్టినట్లు నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను కనికరించబోతున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ అంటూ ఉన్నారు, యెహోవాకు రోషం అంట. దేవునికి రోషం, దేవునికి రౌద్రము ఎప్పుడంటే సియోను నివాసులు సంఘం విషయంలో, సంఘ పట్టణం విషయంలో మనము సరైన విధముగా లేకపోతే దేవునికి ఏం కలుగుతుంది? రోషము కలుగుతుంది. దేవునికి రోషము పుట్టించేవారుగా మనము ఉండకూడదు. అందుకని ఉన్నాడు, యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడికి? వృద్ధాము చేత కర్ర పట్టుకుని వృద్ధురాండ్రనేమి ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటూ ఉన్నారంట. యెరూషలేము వీధుల్లో దేవుని పరిచర్య చేస్తున్న దినాల్లో వారందరూ కూడా పెద్దవారు, వృద్ధులు, పెద్దలు, ఆడవారు, మగవారు వీధుల్లో కూర్చుంటూ ఉన్నారంట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు వినడానికి. ఏమిండకండి? దేవుని వాక్యాన్ని అనుసరించడానికి.
ఈరోజు దేవుడు మనకి ప్రశాంతమైన సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి సరిపోయే విశాలమైన మందిరాన్ని మనకి ఇచ్చాడు. మనం బయట కూర్చోవలసిన కదా దేవుడు ఉంటాడు. కొన్ని సందర్భాలు దేవుడు మన అత్యధిక విశ్వాసులు అభివృద్ధి పరచబడితే మనము కూడా చాలా మంది ఎక్కడ కూర్చుంటారండి, వీధుల్లో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారంట. అక్కడ 4వ చూడండి ఒకసారి, అందరూ వృద్ధాత్వము చేత కర్ర పట్టుకొని కదా. మన సంఘానికి ఎంతమంది వచ్చారండి ఈరోజు కర్ర పట్టుకుని? ఎవరైనా వృద్ధులు వచ్చారా కర్ర పట్టుకుని? దేవుడు ఆ స్థితికి ఇంకా నడిపించలేదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుడు చక్కని ఆరోగ్యాలని మన సంఘ బిడ్డలకు దేవుడు అనుగ్రహించాడు. కర్ర పట్టుకుని వృద్ధులు దేవుని వాక్యాన్ని వినడానికి వస్తూ ఉన్నారంట. ఈరోజు అనేక మంది వృద్ధాప్యము చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధాంగులేమి ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటూ ఉన్నారు. దేవుని వాక్యం వినాలని ఆశ, దేవుని వాక్యం వినాలని వారికి ఒక ఆతృత వారికి ఉంది కాబట్టి వారు ఎక్కడెక్కడ వీధుల్లో కూర్చుంటూ ఉన్నారు. అందుకంటున్నారు ఆ పట్టణపు వీధులు కింద చూడండి ఒకసారి 5వ వచనం, ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. మొత్తం ప్రతి ఒక్కరితో, చిన్నపిల్లలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, ముసలివారేంటి, ఆ పట్టణం అంతా కూడా నిండిపోయిందంట. ఎందుకు నిండిపోయిందంటే దేవుని తేజస్సు అక్కడ ఉంది కాబట్టి, దేవుని వాక్య ప్రభావం అక్కడ వ్యాపించబడుతుంది కాబట్టి ఆ పట్టణం అంతా కూడా నిండిపోతుందంట. అలాగే దేవుడు మన సంఘాన్ని కూడా రానున్న దినాల్లో అనేక మంది వృద్ధులు, పెద్దవారు, ముసలివారు ఏంటి, చిన్నపిల్లలు, ఆడవారు, మగవాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా మన బేతేలు సంఘము నిండి ఉండును గాక. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకంటున్నారు పట్టణపు వీధులు సంఘము వారందరూ కూడా వస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, నేను ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానో దేవుని ప్రజలు దేవుని దగ్గరికి తిరిగి వస్తారని ఆ రోజున మనం చూస్తే సైన్యులకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములను శేషించిన జనులకు ఇది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచిన ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, నా నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడని మనం గ్రహించినట్లయితే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే ప్రియులారా, మనం అందరము కూడా యెరూషలేము పట్టణంలో నివసించడానికి, ఆ దేశం నుంచి పడమట దేశంలో నుండి తూర్పు దేశం ఉన్న జనులను రప్పించి నేను యెరూషలేములో నివసించడానికే వారు తోడుకుని నేను వచ్చును, నేను కాపాడుదను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకంటున్నాడు చూడండి 7వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి చూడండి తూర్పు దేశం మొదలుకుని పడమటి దేశం నుంచి ఈరోజు మన భారతదేశ ప్రజలందరినీ కూడా నేను రక్షిస్తాను, నేను రప్పించి వారికి చక్కని అభివృద్ధి అయిన కార్యాలను చేస్తానని ప్రభు అయిన యెహోవా ఈరోజు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా భక్తుడైన జకరియా గారు ఈ రకంగా దేవుని యొక్క వాక్యం చేత మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ప్రియులారా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆయన ఏమైతే సెలవిచ్చాడో ఆ మాటలన్నీ కూడా సమాధానకరంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను కదండి నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకే వారు తోడుకుని. ప్రియులారా, ఈ వాక్యము మనం గమనించినట్లయితే మనం ఎక్కడెక్కడ నుండో వచ్చినాం, ఎక్కడెక్కడో మనం నివసిస్తూ ఉన్నాం, ఎక్కడో ఒక చిన్న మూల గ్రామంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే అనేక మంది ప్రజలు ఈరోజు మనకు చక్కని సౌభాగ్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము ఒకసారి మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, కొన్ని రాష్ట్రాల్లో భయంకరమైన అడవులు ప్రాంతాల్లో గిరిజనులు కానీ అనేకమైన ప్రజలు కానీ భయంకరమైన ప్రాంతాల్లో ఎండల్లో అనేక మంది నివసిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో వారికి సరైన ఆహారం లేక, సరైన త్రాగడానికి నీళ్లు లేక అనేక మంది కరువు కాటకాలతో అనేక మంది ఈ రోజుల్లో మనం నివసిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రేమించి, మన గ్రామాన్ని ప్రేమించి, మనం తినడానికి దేవుడు చక్కని ఆహారాన్ని ఇచ్చాడు.
మనం కట్టుకోవడానికి దేవుడు మనకి మంచి సదుపాయాలను ఇచ్చాడు. పని చేసుకోవడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంతకన్నా ముఖ్యంగా దేవుడు తన ఆయుష్ మనకి ఇచ్చాడు. అది మనకి గొప్ప ఐశ్వర్యం. దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, నేను ఈ ఐశ్వర్యాన్ని మీకు ఘనతను కలుగ చేయుదును అనే మాటకు అర్థం ఏంటంటే, ఐశ్వర్యం అంటే మనకు డబ్బు, నగలు, బంగారాలు మనకి అక్కర్లేదండి. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమే గొప్ప ఐశ్వర్యం. అందుకంటారు కదా, వెండి బంగారముల కంటే మంచి పేరు. ఎందుకు? వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, ఆ వెండి ఉన్న పేరు ఉంటుంది. కాబట్టి నీకేమి కావాలి? ఈరోజు మంచి పేరు కావాలని సొలొమోను భక్తుడు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియులారా, ఐశ్వర్యం కంటే మంచి ఘనతను నేను నీకు కలుగు చేస్తానని సొలొమోను భక్తుడు ఎందుకు అంటున్నాడంటే, ఈ రోజు అంటున్నా, నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించడానికై వారిని తోడుకుని వచ్చేదను. నా జనులను నేను రక్షిస్తానని దేవుడు చక్కని వాగ్దానాన్ని ఈరోజు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు, నా దేవుడు నన్ను రక్షించగలడా, నా దేవుడు నన్ను ప్రేమించగలడా, నా దేవుడు నన్ను పుట్టించగలడా, నా దేవుడు నాకు ఏమి చేయగలడని చాలా మందికి ఒక అపహారం రావచ్చు. కానీ ప్రియులారా, నేను ఈరోజు మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రభువు అయిన యెహోవా తెలియజేస్తున్న మాట, నేను నా జనులను రక్షించాడు, నా జనులను రక్షించాడు, యెరూషలేములో నివసించడానికి ఆయన తోడుకుని వచ్చాడంటే, కీడు నుంచి ఒక మేలుకి దేవుడు మనం రప్పించుకుని వచ్చాడు. ఈ రోజు ప్రియులారా, మనకు ఒక కీడు జరగబోతుంది. అనేకమైన ప్రాంతాలకి, ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలి. ఆ ప్రాంతానికి ఈ రోజు మనం ప్రయాణం చేయకపోవచ్చు, మన పని జరగకపోవచ్చు. దేవుడు మనకు అక్కడ ఏమి చేసినట్టు ప్రియులారా? ఒక మేలును దేవుడు మనకి చేసినట్టే. ఎందుకంటే దేవుడు మనకి గొప్ప సౌభాగ్యాన్ని ఇచ్చాడని ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. అందుకని అంటూ ఉన్నాడు, వారు నాకు జనులైందురు, వారు నాకు జనులై ఉంటారు. ఎవరు ఉంటారు జనులై? నా దేవుడు యెరూషలేము పట్టణానికి అనేక మంది ప్రజలను రప్పించాడు. వారందరూ కూడా ఎవరికి జనులై ఉండాలంటే, దేవునికి సొత్తై ఉండాలి, దేవునికి జనులై ఉండాలి. ఎందుకంటే ఎందుకు మనం దేవునికి సొత్తుగా ఉండాలి? ఎందుకు మనం దేవునికి నమస్కారం చేయాలి? ఎందుకు మనం దేవునికి సాగిలు పడాలంటే, దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేవునికి సాగిలు పడి నమస్కారం చేయాలి. ఎందుకంటే ప్రియులారా, మనల్ని కాపాడుతున్న దేవుని యేసునాథునికి మనం ఏమి చేయగలుగుతున్నామంటే, అందుకు అంటున్నాడు 8వ వచనం మనం చూస్తే, యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకుని వచ్చేదను, వారు నా జనులైందురు. నేను తోడుకుని వచ్చాను. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ ఉన్న వారిని నేను గొప్ప స్థితిలో ఉంచాను, కానీ నాకు సరిగ్గా ఎవరు కూడా జనులుగా ఉండలేకపోతున్నారు, నన్ను సరిగ్గా నాకు జనులై ఉండలేకపోతున్నారని దేవుడు అనేక మంది విషయంలో కలత చెందినట్టుగా మనం చూడవచ్చు. అందుకంటూ ఉన్నాడు, ఇది నేను వారికి దేవుడినై ఉందును. ఎవరికి దేవుడినై ఉందును? ఎవరైతే నాకు జనులుగా ఉంటారో నేను వారికి ఏమై ఉందును? దేవుడినై ఉందును. ప్రియులారా, ఈరోజు సంఘంలో కూర్చున్న మనలో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, నేను నా దేవునికి జనులై ఉన్నానా లేదా అనేది మన మనసాక్షికి తెలియాలి. నేను నా దేవునికి సొత్తై ఉన్నానా? నేను నా దేవునికి నేను ఏమై ఉన్నాను ఈరోజు అంటే, ఈరోజు అంటున్నాను, నేను ఏమై ఉన్నానో ఆ దేవుని దయ వలనే దేవునికి తెలుసు. అందుకంటూ నేనేమైనా ప్రభువా నేను స్థుతించగలుగుతున్నాను, నేనేమైనా నీకు అర్పిస్తానన్న భక్తుడు ఒక పాట పాడి మనకు రూపించాడు. అందుకంటూ నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని దయవల్లే. అందుకంటున్నాడు దేవుడు, ఈరోజు నాకు జనులై ఉన్నాను, నేను వారికి దేవుణ్ణై ఉంటాను వారందరికీ కూడా అని ఇక్కడ ప్రభు అయిన యెహోవా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నీతి సత్యమును బట్టి జరుగును, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా 9వ వచనము, సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినము, ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకున్నది. ఎందుకంటే యెహోవా మందిరము కట్టుటకై దాని పునాది వేశాడు. ఈ రోజు మనకి దేవుడు ఒక పునాది వేశాడు. మన కుటుంబంలో పునాది
ఈరోజు మనకు భారతదేశంలో ప్రభు, మా రాష్ట్రంలో ప్రజల్ని, మా బంధువుల్ని రక్షణ లేని వరకు ఈ రోజునైనా ఈ దినాల్లో రక్షణ దయచేయండి ప్రభా. దేవుని రక్షణ లేకపోతే ఈ రోజుల్లో అనేక మంది నష్టపోతూ ఉన్నారు. దేవుని రక్షణ లేకపోతే ఈ రోజుల్లో అనేక మంది దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఈ రోజు బ్రతికి ఉన్నామంటే కారణం ఆయనే. ఈ రోజు జీవిస్తూ ఉన్నామంటే కారణం ఆయనే. ఈ రోజు నిలబడి ఉన్నామంటే కారణం ఆయనే. ఆయన లేకపోతే ఈ రోజు మనకి ఏమీ లేదు. ఈ రోజు మనకి ఏమీ లేదు. ఎన్ని ఉన్నా మనకి వ్యర్థమే, ఎన్ని ఉన్నా మనకి వ్యర్థమే. అందుకంటూ ఉన్నాడు, దేవుడు ప్రేమించాలి, దేవుడు కృప చూపించాలని భక్తుడు అంటూ ఉన్నాడు. అలాగే ఈరోజు మనం దేవుని కోరుకుందామా, దేవుడిని కోరుకుందామా, దేవుని నోరింపు మనం చెప్తామా ఒకసారి ప్రియులారా. ఎందుకంటే దేవుడు అడుగుతూ ఉన్నాడు. అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుడు చేసే కార్యాలను మనం తలచుకుంటూ, దేవుడు నా జీవితంలో అనేకమైన మేలులు చేస్తాం, దేవుడు నా జీవితంలో అనేకమైన కృపను దయచేస్తాం. నీకు వందనాలు. ఎందుకంటే నీవు లేకపోతే ఈ రోజు నేను లేనయ్యా, నీవు లేకపోతే ఈ రోజు నేను లేనయ్యా. ఎందుకంటే నీవే నాకన్నా ఆశ్రయం, నీవే నాకు ఆధారం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. అందరం చెప్తామా? వందనం యేసయ్యా, నువ్వు చేసిన వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు అందరూ మౌనంగా ఉండవద్దు. ఎవరు కూడా దేవుడికి వందనం చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. బలహీనులమైన మమ్మల్ని ఎంతగానో బలపరిచావు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అవునయ్యా, నువ్వు చేసిన మేలు అందరం చెప్దామా? నువ్వు చేసిన కృప, ఆయన చేసిన కృప మనకు అమూల్యమైనది. చూసిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నువ్వు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. నువ్వు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈరోజు సంఘంలో ఎంతమంది అత్యాశక్తితో దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేసినారో, తమొచ్చిన ప్రతి బిడ్డలందరినీ కూడా ప్రభా నజరేయుడైన క్రీస్తు నామములో మీరు దీవించండి, అభిషేకించండి. ఎవరి అవసరం వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా గత నెలంతా కూడా వరదలు ఇబ్బందులు పడిన పసరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు ప్రభా, రేపటి దినం నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్తున్న బిడ్డలు మీరు క్షేమకరమైన ప్రయాణాలు మీరు దయచేయండి. మా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సంఘ నాయకుల్ని, సంఘ దైవజనుల్ని, సంఘ బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు దినము నాయన, ప్రభు బలారాధన పాల్గొని చేసుకుంటుండగా బైబిల్తో, భక్తితో, శ్రద్ధతో నాయన సంస్కారంలో ఆరాధన చేసుకోవడానికి సహాయం చేయండి. నాయన సంఘ బిడ్డలు, మా ఆత్మీయ సంబంధాలందరినీ కూడా మీరు దీవించమని నాయన ప్రభు చిత్తమైతే మరలా నాయన మీరు 10వ నెలలో మీరు మనం ప్రేమించారు. ఆయన వచ్చే వారంలో ప్రభు ఉపవాస కొడుకుల్లో అనేక మంది బిడ్డలు రాగలగటానికి, అనేక మంది ఉద్యోగాలు ప్రభు మా సంఘంలో వెలుగులు మీరు దయచేయండి. బేతేలు సంఘం నానాటికి ఆశీర్వదించిన బలాభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి నాయన. అలనాడు యెరూషలేము పట్టణాన్ని దీవించిన దేవా, ఈరోజు బేతేలు సంఘాన్ని కూడా నానాటికి బలపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ప్రభు అక్కడ ఆలస్యమైతే ప్రభు చిత్తమైతే వచ్చే వారం అందరం కూడా ఇదే రీతిగా కలుసుకుని ఆరాధించుకునే ధన్యత మాకు అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియపలకు తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వతి మీ అందరి వందనాలు. మరి దేవుని కృపను బట్టి మరి యొక్క 10వ నెల అక్టోబరు 5వ తారీఖులో మరి దేవుడు మొదటి ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశించుడు. ఎందుకంటే అప్పుడే 2025 సంవత్సరం అప్పుడు ఎన్ని నెలలు గడిచిపోయిందండి? ఎన్నండి? 10వ నెల వచ్చేసి 9 నెలలు మన దేవుడు ఎంతగానో కాచి కాపాడు. 10వ నెల వస్తుంది, 11వ నెల, 12వ నెల, సంవత్సరం అయిపోయింది. సంవత్సరాలు అలాగే మనకి ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి కదండి. మరి సంవత్సరాలు గతించిపోతున్నా కూడా మన హృదయానికి ఇంకా ఏం కలగట్లేదు, సరైన విశ్వాసం కలగట్లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను, మనలో కూడా క్రియను బట్టి మనం ఎవరిని ఎరగలేకపోతున్నామండి? దేవుని మనం ఎరగలేకపోతున్నాం అంట. అందుకని ఇక్కడ చక్కగా ఈ దినాన్ని
అపోస్తలుడైన పౌలు గారి దినాన్ని మాకు కూడా మాట్లాడుతున్నాడు. ఏంటి? దేవుని ఎరుగుదుమని. ఇప్పుడు మన అందరం ఏం చెప్తూ అందరూ ఎవరైనా అడుగుతాయి, బాబా నేను దేవుని గుడికి వెళ్తానమ్మా, నేను బాప్తిసం తీసుకున్నానమ్మా, మీరు ఒక్కరోజు కూడా నేను గుడిమానమ్మా అని మనం చెప్తాం. అంటే దానికి అర్థం ఏంటి? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందని కానీ చూసారండి. ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? మన క్రిస్టియన్స్గా ఎప్పటి నుంచో మరి మందిరానికి వెళ్తున్నాం, దేవుడు ఉంటున్నాం, మనం చెప్పుకుంటున్నాము. కానీ కింద చదవండి ఏముందో, అహస్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టుల యుండు తమ క్రియల వలన ఆయనను, మన క్రియలు చాలా చెడ్డ క్రియలు మనకు ఉన్నాయి కాబట్టి దేవుడు మన నిజంగా ఏమంటున్నాడండి ఇక్కడ? ఎరుగునట్లుగా ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. మరి అలా కాదండి, దేవుని ఎరుగును వారిగా మనం ఉండాలి. ఎవరు ఎరుగుని వారిగా మనం ఉండాలి? దేవుని ఎరుగుని వారిగా మనం ఉండాలి తప్ప ఎరగని వారిగా మనం ఉండకూడదని నిజమని అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పెట్టారు. చూడండి, మనం చూసుకుంటే ఇంకా చూసుకుంటే ఎస్ఐ గ్రంథము ఎస్ఐ గ్రంథము 1 అధ్యాయము 1-2 వచ్చినాడు మనం చూసుకుందాం. 1-2 వచ్చిన యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ. చాలా జాగ్రత్త. చూసారండి, ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలే. ఇది మీకు నేను చెప్తా ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఏం చేశారు ఇక్కడ? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద. ప్రజలందరూ ఇది ఎలా ఉన్నారు? దేవుని మీద మనము తిరగబడి వారు ఉన్నాం. అందుకనే ఇక్కడ ఆ తరము ఈ తరము అన్న ఒక మాట ఉన్నది. ఆ తరం అంటే ఇక అయిపోతారు అక్కర్లేదు మనకి. ఆ తరం అంటే ఏంటి? ఇక తరం అయిపోయింది. ఇప్పుడు తరం ఏంటిది? ఈ తరం ఎప్పటి నుండి దేవుడు అంటే ఎప్పటి నుండి మనం ఎలా ఉండాలంట చూడండి. ఇక కింద చూసుకుంటే మనం మీ పిల్లలు మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నెడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడు గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చెయ్యబడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న నేర్చాలన్నీ మనకు ఉన్నాయి. గుండె ఏంటంటే ఇప్పుడు బలహీనం. అందరికీ గుండెలు ఏమైపోతున్నాయి? ఆగిపోతున్నాయి. కూర్చున్నట్టు ఆగిపోతుంది. చూసారండి, వాక్యం మీద మనం బలపరుస్తూ ఉన్నది. ఏం చూడండి ఇక్కడ, ఇది ప్రతిదీ కూడా ఇక్కడ మనకి జరుగుతూ ఉంది. అరికాలు మొదలు కూడా తల వరకు స్వస్థత కొంచెమైనను, ఎక్కడ చూసినట్టు గాయములంట, దెబ్బలు, పచ్చి పుండ్లు. భయంకరమైన దినాల్లో ఉన్నాం ఈ దినంలో కదండి. మరి ప్రతి వాళ్ళు మనం ఎలా ఉండాలంట? దేవుడు అంటే ఉన్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు దినాన్ని, నేను
పిల్లలను పెంచిన వారు నా మీద తిరగబడిన. జాగ్రత్త జాగ్రత్త. దేవుడు చూసారండి. మనం చూసుకుంటే అదే ఎస్ఐ గ్రంథంలోనే చూడండి. ఎస్ఐ గ్రంథము 64వ అధ్యాయము 65వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకుందాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకునుచు లోబడి నెలలను ప్రజలకు దినమంతా నా చేతులు. దినమంతా దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? ఎవరి మీద చేతులు చాపుతున్నాడు? మనందరికీ దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. లోబడిన ప్రజలు అంటారు ఇక్కడ. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనుచు. చెడు మార్గాలను నడుచుకుని దేవుడు ఏం చేస్తున్నాడంట? లోబడిన ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బలాత్కారమును అర్పించుచు ఇటుకల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము. చాలండి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట సరిపోతుంది మనకు. ఏం మాట అండి? దేవుడు అంటే మనకి ఏమి లేదు, భయం లేదు అసలు. అందుకనే దేవుడు అంటే నన్ను అంటున్నాడు. భయము లేక. దేవుడు అంటే మనకి ఏం లేదంట. దేవుడు అంటే మనకు భయం లేదు కాబట్టి వారు తోటలలో బలాత్కారం నర్పించు ఇటుకల మీద ఏం చేస్తున్నారు? ధూపము. మరి ఇంకా చాలామంది ఆ స్థితిలోనూ ఉన్నారని ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. ఇంకా అనేకమైన ధూపాలు మనకు కనబడుతూ ఉన్నాయి. నేను పుట్టి క్రైస్తవుని అంటారు, నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను అంటారు. ఇక్కడ ఏం కనబడుతున్నాయి? మనకి ధూపాలు కనబడుతూ ఉన్నాయంట. ప్రతి గృహంలో మనకి ఏం కనబడుతూ ఉన్నాయంట? దేవుడికి మనం ఏం పుట్టించకూడదంట? కోపం పుట్టించకూడదంట. అందుకని అంటున్నాడు చూడండి ఇక్కడ, నా భయం లేక నాకు నిత్యము కోపము కలుగజేస్తున్నారు. మనకి ఏం కావాలంటే దేవుణ్ణి భయం కావాలి మనకి. దేని పెట్టారా? దేవుని భయం లేకపోతే కదండి మరి దేవుడికి ఎంతో ఆయుష్కరంగా ఇది నా తోడు మాట్లాడుతున్నాడు. భయం లేదు. నేను పిల్లలను పెంచాను, గొప్పవాడిగా చేశాను, వాళ్ళందరూ నా మీద తిరగబడుతున్నారు. చూసారండి. మరి ఇంకేంటి? మనం చేసిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? ప్రియా దేని పెట్టారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూడండి కొలసీలోకి రాసిన పత్రిక ఇక్కడ పోసిన పౌలు గారి దినాన్ని అనేక రీతుల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో 17వ వచనం చూసుకుంటే ఇక్కడ మాటలు చూడండి. 3:17 మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట ఉన్నాడు. బిడ్డలారా, ఎందుకంటే మనం ఈ లోకంలో మనం అప్పుడే చూసారండి 2025 సంవత్సరం వచ్చేసి గడిచిపోయింది. 10 నెలలప్పుడే మనం గడిచిపోయింది, మనం గడిపేసాం. అయితే మన దేవునికి మనం ఇంత పని చేసాము అన్నది ఏముంది? అన్న దగ్గరైనా ఉందండి? ఏమి లేదు. ఇంకొక నెల 2 నెలలు వచ్చినప్పటికి మనకి ఇంకా పండగ అడవిలు ఉంటాయి తప్ప మన దేవునికి అడవిలు ఏమి మనము కనబట్టలేదు. అందుకని మనం పుట్టాము అంటే మన క్రిస్టియన్గా బతుకుతాము అంటే మనం చనిపోయే వరకు కూడా నమ్మకస్తులుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. మన దేవుని పట్ల మన విశ్వాసం పట్ల మనం నడుచుకోవాలి. అందుకని విశ్వాసం లేకుండా దేవుడికి ఇచ్చిన అసాధ్యమంట. నీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు. అందుకని దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసులారా. అందరూ అలాగోలేదండి దినాన్ని అల్ప విశ్వాసులారా ఉన్నారు. అందుకని దేవుడికి కోపం రేపొద్దని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము బ్రతికామంటే క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోతే క్రీస్తు కొరకు చనిపోవాలి. అపోస్తలుడైన పౌలు గారు బ్రతుకుంటే క్రీస్తే, చావైతే మరీ లాభం అంటున్నాడు ఆయన. నేను చనిపోయినా పర్వాలేదు, బ్రతికితే దేవుని కోసం నేను బ్రతుకుతాను.
దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి మన వాక్యం చదువుకుందామండి. ఆ పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు అయిన పొందితిని. ప్రభు యేసుతో అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము. దేవుడు ఏమన్నాడండి? ఇది మీ కొరకైనా అంటే ఎవరి శరీరం ఇది దేవుని యొక్క శరీరం ఇది. అందుకని అన్నాడు, నేను మీకు అప్పగించిన దానిని దేవుడు మనకు అప్పగించాడు. ప్రభు వలన పొంది తిని, ప్రభు యేసుతో అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా. రండి, రాజ్బాబు గారు, స్టీవ్ గారు రండి. ఆమె ఈ లైన్లో ఆయన యొక్క శరీరం కోసం ప్రార్థించండి. ఈ లైన్లో ఆమె రక్తం కోసం ప్రార్థిస్తారు. ప్రార్థించండి అమ్మా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభావ పాపాలు తండ్రి ప్రభావ నీ బలారాధనలో పంచుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం దేవ. స్తోత్రం దేవ. ప్రతి బిడ్డని కూడా ఉంటండి, స్వస్థపరచండి దేవ. బలహీనమైన బిడ్డలు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవ. స్తోత్రం దేవ. ఇచ్చిన ఇదన్నిటికైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన దీని ప్రాధాన్యాన్ని పాద సన్నిధిని చేర్చుకుంటారని పరిశుద్ధనామమున వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకమందు తండ్రి. ఆమేన్. పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా, నేనే ప్రభువా నిన్నప్పగించేది. మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేస్తాను అంటున్నాడు. నీవు పడుచున్నవి నా చూపులలో, నా మాటలలో, నీవు కారణములు పడుచున్నవి. నా తలంపులు, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఆలోచనలు
మోసే వచ్చి ప్రార్థిస్తాను అన్నాడు. మోసే గారు ఈ రోజు సన్నిధిలో చాలా విధంగా గొప్పవారు దైవం తండ్రి. ఇప్పుడు వచ్చి పాటలతో వాక్యాలు మామూలు తండ్రి నీకే ఉన్న స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఈ యొక్క శరీరం పాల్గొనడం మనం జీవించండి. నీకే ఉన్న స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే నీ శరీరాన్ని అలాగే తీసుకున్నాం, నీ రక్తం తీసుకున్నాం ప్రభావ. అలాగే ఆత్మతో సత్యం ఆరోగ్యం కూడా మా అందరికి దయచేయమని ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ
దయచేసి అందరు కూర్చోండి. ఇక్కడ ప్రార్థన అవసరం మరి చదువుదాం. మరి రోజు మరి చక్కగా మొదటి ఆదివారంలో దేవుని మనందరినీ ఈ రీతిగా నడిపించాడు. మరి దేవునికి స్తోత్రాలు. అది మరి రేపు నుండి చాలామంది ఇంకా రేపు స్కూల్కి వాళ్ళు ఇంకా చాలామంది ఇంకా పడిపోయారు రాకపోయారు. ఇంకా మరి రేపు నుండి కాలేజీకి వెళ్ళే బిడ్డలు, వాళ్ళ కాన్వెంట్కి వెళ్ళే బిడ్డలు, స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఇన్ని రోజులు మరి చక్కగా ఆ సెలవులో మరి ఇంటి దగ్గర గడిపారు. దేవుడి కృపను బట్టి మళ్ళా రేపు నుండి ఆ స్కూల్కి, కాలేజీకి, హై స్కూల్కి వెళ్ళబోయే బిడ్డలు మరి దేవుడు వాళ్ళ బిడ్డలకి పాపుదల ఎంత భద్రత మరి వాళ్ళని మనం ప్రార్థన చేద్దాం బిడ్డల కోసం. మరి ఎందుకంటే చింతపల్లి మేరీ గారు కన్సర్న్ డబ్బులు మరి పార్క్ ఇచ్చారు, అలాగే నాగమణి గారు కూడా పార్క్ ఇచ్చారు. అలాగే మరి మొదటి ఆదివారంలో అందరూ దేవునికి మరి చక్కగా పాల్గొని సమర్పించుకుంటూ ఉన్నారు. మరి రేపు 17, 18, 19 మరి మన ఉపాస కూర్పుల కోసం మరి ప్రార్థించమన్నాం. ఎంతమంది ప్రార్థన చేశారండి? ఇద్దరే? ఇంతమందిలో మీ అందరు వందనాలంటే చేయలు వందనాలు, చేసినోళ్ళు కాదు. ఎవరండి? చేయలు మీ అందరికీ వందనాలండి. 17, 18 అంటే శుక్రవారం, శనివారం. ఇంకా మూడో రోజు ఆదివారం కాబట్టి 3 రోజులు కలిసి వచ్చేలాగా అలాగ పెట్టాం. మరి దేవుని చిత్తమైతే ప్రసంగికులు కోసం మరి ప్రార్థించండి. మరి ఆ శుక్రవారం, శనివారం ఇద్దరిని దైవజనులు మనం మరి పిలుచుకుందాం. అదేవిధంగా మరి 19వ తారీఖు అయితే మరి ఈ నెల మరి భోజనాలు ఇంకా రేపు 2వ తారీఖున మరి ఉండాలి. కానీ రేపు 2వ తారీఖున లేకుండా మరి మనం ఏం చేద్దామంటే 19వ తారీఖుని 17, 18 మీటింగ్లు అయిన తర్వాత ఆ 3వ రోజుని మరి మన సహవాస భోజనం ప్రేమ మనం ఆ రోజును మరి పెట్టుకోవాలని ఆశ కలిగింది. ఎందుకంటే మరి ఈ నెల భోజనాలు మరి సిద్ధపరిచింది ఎవరంటే మరి మన చెట్టు ఈ గ్రూప్ చర్చి కాడ గ్రూప్ వాళ్ళు, అలాగే మరి ఉన్న శేఖర్ గారు, పోతుమంగ గారు ఆ గృహాలు వేసుకుని ఎంతవరకు మరి భోజనాల కోసం మరి బిడ్డలు మాట్లాడతానులే సిద్ధపరచవలసిందిగా 6 గ్రూప్ కాబట్టి వాటిని నేను ఆ గ్రూప్ వాళ్ళని నేను తెలియపరుస్తూ ఉన్నాను. వాటి కోసం కూడా మరి ప్రార్థించండి. తర్వాత ఏదైనా ఇటువంటి చిన్న చిన్న సమస్యల కోసం కూడా ఎంతోమంది ఆ డబ్బులు అడిగినా మరి ఇవ్వకపోవటం, మాకెందుకు లేదని అనుకోవటం చాలామంది నాకు చెప్తూ ఉన్నారు.